యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సన్నబియ్యం పంపిణీ పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రం తీసుకురాలేదన్నారు కుంభం. రైస్ మిల్లర్లు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కిలో 50 రూపాయలకు అమ్మి కోట్లు సంపాదిస్తున్నారు. పేదలు నష్టపోకూడదని ప్రభుత్వం ఆలోచించి సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చిందన్నారు అనిల్ కుమార్. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పలు పథకాలు తీసుకువచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస పథకాలను తీసుకువచ్చారన్నారు. పోచంపల్లిలో ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా జరుగుతుందో ఇక్కడ పోచంపల్లిలో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. భువనగిరి నియోజకవర్గం మరి అందరికి తెలుసు, ఉగాది నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా మరి ఈ రాష్ట్రంలో ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ఆలోచన చేయడం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం గొప్పగా ఉంటుందని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం. సన్న బియ్యం తినాలి, పేద మధ్యతరగతి కానీ ధనవంతుల మధ్యలో తేడా లేకుండా అందరూ సమానంగా అందరికీ అదే ఆహారం అదే బియ్యం ఉండాలి అనే ఆలోచనతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మరి ఈరోజు రాష్ట్రంలో చేసుకోవడం చాలా గొప్ప విషయం. నాడు కాంగ్రెస్ హయాంలోనే ₹2 కిలో బియ్యం మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టి ఎన్టీ రామారావు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ రోజు దేశంలోనే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా ఉండేనో ఆ విధంగా మళ్ళీ ఈరోజు సన్న బియ్యం అంటే ఆ నాడు ఇచ్చే దొడ్డు బియ్యం అప్పుడు తిన్నారేమో కానీ ఈ మధ్య కాలంలో అన్ని రీసైక్లింగ్ పోతున్నాయి. పోల్ట్రీ ఫామ్లకు, బీర్ ప్యాక్లకు పోతున్నాయి. ఎవరు తింటలేరు. ₹5, ₹8, ₹10 అమ్ముకొని మళ్ళా ₹30 కలిసి ₹40 కలిసుకొని ₹50 సన్న బియ్యం కొనే కార్యక్రమంలో ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమానికి 10,000 కోట్లు ఇస్తే అది దుర్వినియోగమైతూ ప్రజలు మళ్ళీ ఈ 10కి ₹40 వేసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి 1,200 నుంచి 1,500 నెలకు అదనంగా పడే కార్యక్రమం జరుగుతుంటే మరి ఇది సరైన కార్యక్రమం కాదని రేవంత్ రెడ్డి గారు దీని మీద నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఇది మా మేనిఫెస్టోలో లేదు, మేము చెప్పింది కాదు, ఎలక్షన్ల ముందు చెప్పింది కాదు. అంటే ఏది చెప్పకుండా ప్రజలకు ఏ అవసరం ఉంటే అవసరం చేసే ఆ అవసరాన్ని తీర్చే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కేబినెట్ మంత్రులు చేస్తా ఉన్నారు. రైతు రుణమాఫీ 2 లక్షలు ఎప్పుడు ఎవడు ఎక్కడ చేయలే దేశంలో, అది జరుగుతూ ఉంది. పేదలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఈ నెలనే మొదలవుతా ఉన్నది. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోస్తా ఉన్నారు. రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈ నెలనే మొదలవుతుంది. రాజు వికాస్ కు 6,000 కోట్లతోటి 1,00,000, 2 లక్షల నుంచి 3, 4, 5 లక్షల వరకు అప్పిచ్చే కార్యక్రమం 60, 70, 80, 90% వరకు సబ్సిడీ ఇచ్చే కార్యక్రమంగా చేస్తూ పేదలకు, చదువుకున్న పిల్లలకు 10th ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ వాళ్లకు ఈ యొక్క రుణం ఇచ్చి అందులో 60, 70, 80% సబ్సిడీ ఇచ్చి వాళ్లకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా వాళ్ళు వీలైతే ఇంకా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంగా మరి యువతకు ఓ ధైర్యాన్ని